ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము తృతీయ స్కంధము 27వ అధ్యాయము. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి. శ్రీ కపిల భగవానుడు వచించెను. అమ్మా, జలములోని సూర్యుని ప్రతిబింబమునకు ఆ జలము యొక్క ధర్మములైన చల్లదనము, చాంచల్యము మున్నగు వాటితో ఎట్టి సంబంధము ఉండదు. అట్లే ప్రకృతి కార్యరూపమైన శరీరమునందు ఉన్నప్పటికీ వాస్తవముగా ఆత్మకు ఆ శరీరము యొక్క సుఖదుఖాదులతో ఎట్టి సంబంధము ఉండదు. ఏలయన ఆత్మ సహజముగా నిర్వికారము, అకర్త, నిర్గుణము. కానీ ఆ జీవుడు ప్రకృతి గుణములతో మమేకమైనప్పుడు అహంకారముతో మోహితుడై నేనే కర్తను అని భావించుకొనును. ఆ అభిమాన కారణముగా దేహ సంబంధమైన పుణ్యపాప కర్మల దోషముచే అతడు అనగా ఆ జీవుడు అస్వతంత్రుడై శాంతిని కోల్పోవును. ఇట్లు దేహాభిమాన కారణముగనే అతడు ఉత్తమ, మధ్యమ, నీచయోనులయందు జన్మించుచు సంసార చక్రమున పరిభ్రమించుచుండును. స్వప్నమునందు భయశోకాదులకు ఎట్టి కారణము లేకున్నను స్వప్న పదార్థములను సత్యముగా భావించుటచే దుఃఖము కలుగుచుండును. అట్లే భయశోకములకును అహంకార మమకారములకును జనన మరణాది రూపమైనట్టి జగత్తునకును ఎటువంటి అస్తిత్వము లేకున్నను అజ్ఞానవశుడై విషయములను చింతించుచుండుట వలన జీవుడు సంసార చక్రము నుండి ఎన్నడూనూ బయటపడలేడు. అందువలన బుద్ధిమంతుడు అశాశ్వతమైన విషయసుఖములయందు ఆసక్తమయ్యున్న చిత్తమును దృఢమైన ఉత్కృష్టమగు భక్తియోగ వైరాగ్యముల ద్వారా నెమ్మదిగా వశపరుచుకొనవలెను. యమనియమాది యోగ సాధనలను అభ్యాసము చేయుచు శ్రద్ధాపూర్వకముగా చిత్తమును క్రమక్రమముగా ఏకాగ్రమునర్చి చిత్తమును అచ్చముగా నాయందే నిలుపవలెను. భగవంతుని యొక్క అద్భుత లీలలకు సంబంధించిన కథలనే ప్రేమతో వినుచుండవలెను. సకల ప్రాణులయందును సమభావము కలిగి ఉండవలెను. ఎవ్వరి ఎడలను వైరభావమును కలిగి ఉండరాదు. లౌకిక విషయములయందు ఆసక్తిని త్యజించవలెను. బ్రహ్మచర్యమును పాటింపవలెను. భగవంతుని యందే మననశీలుడై ఉండవలెను. స్వధర్మములను దృఢముగా ఆచరించుచు వాటి ఫలములను భగవదర్పణము చేయుచుండవలెను. దైవానుగ్రహమున లభించిన అన్నాదులతో తృప్తి చెందవలెను. మితముగా సాత్వికాహారమును భుజించుచుండవలెను. మౌనమును పాటింపవలెను. పవిత్ర స్థలమున ఏకాంతవాసము చేయవలెను. భయాదిరహితుడై శాంత స్వభావమును కలిగి ఉండవలెను. సకల ప్రాణుల ఎడల మైత్రీభావమును కలిగి ఉండవలెను. దయాళువై ఉండవలెను. సుఖ దుఃఖాది ద్వంద్వములకు వెరవక ధీరుడై ఉండవలెను. ప్రకృతి పురుషుల యొక్క వాస్తవ స్వరూపమును తెలిసికొని తత్వజ్ఞాని అయి స్త్రీపుత్రాదులయందును దేహముపైనను నేను నాది అను మిథ్యాభిమానమును త్యజింపవలెను. ఆత్మదర్శి అయిన ముని బుద్ధి యొక్క జాగ్రత్తాది అవస్థల నుండి తనను వేరుగా భావించుకొనును. అతడు పరమాత్మను తప్ప మరి ఏ ఇతర వస్తువును చూడకూడదు. అనగా ఆయన దృష్టిలో పరమాత్మ ఒక్కడే సత్యము, తక్కినవి నశ్వరములు. కావున వాటివైపు తన దృష్టిని పోనీయడు. నేత్రములు సూర్యుని చూచిన విధముగా తన శుద్ధ అంతఃకరణము ద్వారా పరమాత్మ సాక్షాత్కారమును పొంది అద్వితీయమైన బ్రహ్మపదమును చేరును. ఈ ఆత్మ దేహాది ఉపాధుల కంటే వేరైనది అయినను అహంకారాది మిథ్యా వస్తువుల యొక్క సాంగత్య కారణముగా ఈ దేహాదులు సత్యముగానే భాషించును. ఆ పరమాత్మ జగత్కారణభూతమైన ప్రకృతికి అధిష్టాత, మహదాది కార్యవర్గమును ప్రకాశింపజేయువాడు. కార్యకారణ రూపముగు సకల పదార్థములయందును ఆ పరమాత్మయే వ్యాపించియున్నాడు. జలములయందు ప్రతిబింబించుచున్న సూర్యబింబము గోడపై పడినప్పుడు అది జలములయందు సూర్య ప్రతిబింబమునకు ఆభాస మాత్రమే. జలములలో కనబడు ప్రతిబింబము ద్వారా ఆకాశమునందలి సూర్యుడు తెలియబడుచున్నాడు. అట్లే సాత్విక, రాజస, తామసములనెడి 3 విధములగు అహంకారముల కార్యములగు దేహ ఇంద్రియ మనస్సులయందు ఆత్మ ప్రతిబింబము అనుభవమునకు వచ్చును. అది అహంకారమునందలి పరమాత్మ యొక్క ప్రతిబింబమే అని తెలిసినప్పుడు తద్వారా పరమాత్మ యొక్క నిజస్వరూపము బోధపడును. ఈ విధముగా సత్యవస్తువు వలె భాషించు అసద్వస్తువు ద్వారా సత్యవస్తువు అనుభవమునకు వచ్చును అని స్పష్టమగుచున్నది.
సుషుప్తి అవస్థయందు శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనునవి నిద్రయందు అహంకారమునందు లీనమగును. కాని ఆత్మ చైతన్యము నిద్రింపదు. సర్వదా అది అహంకార శూన్యమైనది. ఆ సమయమున జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను 3 విధములకు అవస్థలకు ద్రష్టాసాక్షి అయిన వాడే పరమాత్మ. జాగ్రత్తవస్థయందు ఆత్మ సర్వమునకు ద్రష్టగా అనుభవము కలుగుచున్నది. కాని సుషుప్తి అవస్థయందు ఆత్మకు ఉపాధిభూతమైన అహంకారము నశించుట వలన భ్రమపడి తానే నశించినట్లుగా భావించును. తన ధనము పోయిన వ్యక్తి తానే పోయినట్లుగా తలపోసి మిగుల దుఃఖించును. అట్లే అజ్ఞాని తాను నిద్రలో నశించిపోయినట్లుగా భావించును. తల్లి, వివేకి ఈ విషయములను అన్నింటినీ మననము చేసుకొనుచు ఆత్మానుభవమును పొందును. అహంకార సహితమైన తత్వములకు అన్నింటికిని ఆత్మయే అధిష్టాత మరియు వాటిని అన్నింటినీ ప్రకాశింపజేయువాడు కూడా అతడే. దేవహూతి వచించెను, ప్రభూ, ప్రకృతి పురుషుడు రెండునూ నిత్యములు. అవి ఒకదానిని మరి ఒకటి ఆశ్రయించుకొని ఉండును. కనుక ప్రకృతి పురుషుని ఎన్నడూ త్యజింపదు. గంధము పృథ్వీ నుండియు, రసము జలము నుండియు వేరు కానట్లు ప్రకృతి పురుషుడు కూడా ఒకరిని విడిచి మరి ఒకరు ఉండలేరు. కనుక అకర్తయైన పురుషుడు ప్రకృతి గుణములను ఆశ్రయించుటచే కర్మబంధములను పొందును కదా. అప్పుడు ఆ పురుషునకు కైవల్య పదము ఎట్లు సిద్ధించును? తత్వములను గూర్చి ఆలోచించుట వలన ఒకానొక వ్యక్తికి సంసార బంధముల వలన తీవ్ర భయము తొలగిపోయినను వాటికి నిమిత్త కారణమైన ప్రకృతి గుణములు అనగా ఆసక్తి తొలగనందువలన మరల ఆ భయము ఉండనే యుండును కదా. శ్రీ కపిల భగవానుడు నుడివెను, తల్లి, అగ్నికి ఉత్పత్తి స్థానమైన అరణి తన నుండి ఉత్పన్నమైన అగ్ని వలన కాలి బూడిదయగును. అట్లే నిష్కామభావముతో చేసిన స్వధర్మాచరణము ద్వారా అంతఃకరణము పరిశుద్ధమై చాలా కాలము భగవత్కథా శ్రవణము ద్వారా దృఢపడిన భక్తి వలనను, తత్వ సాక్షాత్కారమునచ్చు జ్ఞానము వలనను, ప్రబలమైన వైరాగ్యము వలనను, వ్రత నియమాదులతో కూడిన ధ్యానాభ్యాసము వలనను, చిత్తము యొక్క ఏకాగ్రత వలనను పురుషుని యొక్క ప్రకృతి అనగా అజ్ఞానము క్రమక్రమముగా క్షీణించి పూర్తిగా తొలగిపోవును. విషయభోగములను అనుదినము అనుభవించిన పురుషుడు ఆ భోగముల యందలి దోషములను దర్శించి ఆ భోగముల ఎడల విరక్తుడై వాటిని విడిచిపెట్టును. అట్టి పరిస్థితిలో అతడు స్వస్వరూపమునందు నిలిచి స్వాధీనుడగును అనగా బంధ విముక్తుడగును. అట్టి పురుషునికి ప్రకృతి ఏ విధమైన అశుభమును కలిగింపజాలదు. నిద్రించుచున్న పురుషుడు స్వప్నమునందు ఎన్ని అనర్థములకు గురి అయినను మేల్కొనిన పిదప ఆ స్వప్నానుభవములు ఏ విధముగను అతనిని మోహములో పడవేయజాలవు. తత్వజ్ఞాని అయి నిరంతరము నాయందే అనగా భగవంతుని యందే తన మనస్సును నిలిపి ఆత్మారాముడైన మునికి ప్రకృతి ఎట్టి హానిని కలిగింపజాలదు. మనుష్యుడు పెక్కు జన్మలయందు నిరంతరము ఇట్లు ఆత్మచింతన యందే నిమగ్నుడైనచో అతనికి బ్రహ్మలోక పర్యంతము గల సకల భోగముల ఎడ వైరాగ్యము ఏర్పడును. ధీరుడైన నా భక్తుడు తిరుగులేని నా అనుగ్రహ ప్రభావమున తత్వజ్ఞానమును పొందును. ఆత్మానుభవము ద్వారా అతని సంశయములు అన్నియును తొలగిపోవును. అంతటా ఈ లింగ అనగా సూక్ష్మదేహము నశించిన మీదట ఆ పురుషుడు నన్నే ఆశ్రయించుకొని శుభప్రదమైన కైవల్యమును సహజముగానే పొందును. అట్లు కైవల్య ప్రాప్తి పొందిన యోగి తిరిగి ఈ లోకమునకు రాడు అనగా అతనికి పునర్జన్మయుండదు. అమ్మా, యోగ సాధన పరిపక్వ దశకు చేరినప్పుడు ఆ యోగి ముందు మాయామయములగు అణిమాది అష్టసిద్ధులు ప్రకటమగును. నా యందు అనన్య భక్తి కలిగి ఉండుట వలన అతడు వాటి యందు ఆసక్తుడు గాకుండును. అట్టి అనన్య భక్తి ప్రభావము వలన అతడు ఆత్యంతిక పరమపదమును పొందును. అతనికి ఇక మృత్యుభయము ఏమాత్రమూ ఉండదు. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కందమునందు 27వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.